పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా ఏది పడితే అది మాట్లాడితే కుదరదన్నారు. ఓటు చోరీ చేస్తే కాంగ్రెస్ 8 మంది ఎంపీలు ఎలా గెలిచారన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ 8 మంది ఎంపీలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. అప్పుడు ఎవరేంటో తేలిపోతుందన్నారు రఘునందన్ రావు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రూలింగ్లో ఉంది. పీసీసీ అధ్యక్షుడు అయినాం కాబట్టి ఏది పడితే అది మాట్లాడతామంటే ఎట్లా కుదురుతుందా? 2023 నవంబర్ డిసెంబర్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్లమెంట్కి ఎన్నికలు జరిగినాయి. మే 2024లో పార్లమెంట్కి ఎన్నికలు జరిగినాయి. నిజంగా మీకు ఓటు చోరీ జరిగింది లేదా ఓట్లలో తప్పు జరిగింది అనేటువంటి భావన మీ లోపల ఇంకా ఉంటే మహేష్ కుమార్ గౌడ్ గారు సగం మంది ఎంపీలు ఎందుకు ఇచ్చేస్తాం మేము? ఒకవేళ ఓటు చోరీ చేసే ఉంటే 17 పార్లమెంట్లు చేస్తాం కదా. మూడోసారి అసదుద్దీన్ ఓవైసీని ఎందుకు గెలవనిస్తాం? నిజంగా ఓటు చోరీ అనేది ఉంటే దేశంలో అన్ని పార్లమెంట్లలో చేస్తాం, కానీ సగం పార్లమెంట్లలో ఓట్లు చోరీ చేసి సగం పార్లమెంట్లలో వదిలేస్తారా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము రెడీగా ఉన్నాం. మీరు మీ 8 మంది పార్లమెంట్ సభ్యుల్ని ముందు రాజీనామా చేయించుండ్రి. ఈ రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు కదా. కొత్త ఓటర్ లిస్ట్ తయారు చేయండి. మీ 8 మంది ఎంపీలను రాజీనామా చేయమనుండ్రి. స్పీకర్ ఫార్మేట్లో వాళ్ళని రాజీనామా తీసుకొని రమ్మనుండ్రి. వారితో పాటు లైన్లో మేము కూడా నిల్చుంటాం. మీ రాజీనామాలు ఆమోదించినాక గంట సేపట్లో మేము కూడా ఆమోదించుకుంటాం. మొత్తం ఈ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకి కొత్త ఫ్రెష్ ఓటర్ లిస్ట్ తోటి ఎన్నికలకు పోదాం. మాకు ధైర్యం ఉంది. రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఆ ఎన్నికల లిస్టు సరిగా ఉందని మీరు నమ్మితే నా సవాల్ను స్వీకరించమని చెప్పి ఈ సందర్భంగా పీసీసీ ప్రెసిడెంట్ గారికి అప్పీల్ చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి దే ఆర్ ఎట్ లిబర్టీ.